అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పెన్షన్ను ఒక జిల్లా ట్రెజరీ నుంచి మరొక జిల్లా ట్రెజరీకి, అలాగే ఒకే జిల్లా ఎస్టీఓ నుంచి అదే జిల్లా ఎస్టీఓకి బదిలీ చేయడానికి ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ 1980 అపెండిక్స్ 6 పారా 6లో పొందుపరిచిన విధానం పాటించాలి. అయితే నేను గత వీడియోలో ఒక జిల్లా ఎస్టీఓ నుంచి అదే జిల్లా ఎస్టీఓ పరిధిలోకి పెన్షన్ ఎలా మార్చుకోవాలో తెలియజేశాను. ఈ వీడియోలో ఒక జిల్లా ట్రెజరీ నుంచి మరొక జిల్లా ట్రెజరీకి ఏ విధంగా తమ యొక్క పెన్షన్ బదిలీ చేయాలి తెలియజేస్తాను. పెన్షనర్ తమ యొక్క పీపీఓని ఒక ట్రెజరీ నుంచి మరొక ట్రెజరీకి మార్చుకున్నట్టుకు ముందు సిఎఫ్ఎంఎస్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలి. సిఎఫ్ఎంఎస్ సైట్లో ఏ విధంగా దరఖాస్తు చేయాలి? ముందుగా గూగుల్లో సిఎఫ్ఎంఎస్ లాగిన్ అని టైప్ చేయాలి. అలా టైప్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ దగ్గర మీ 8 అంకెల సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ దగ్గర మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగాన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. హోమ్ స్క్రీన్లో సెకండ్ ఆప్షన్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్క్రీన్లో మీకు కనిపిస్తున్న మిస్లేనియస్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్లో కనిపిస్తున్న నేచర్ ఆఫ్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేయాలి. నేచర్ ఆఫ్ రిక్వెస్ట్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత 12వ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్లో కనిపిస్తున్న క్రియేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్లో మీకు కనిపిస్తున్న ప్రీమిసెస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. ప్రీమిసెస్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్లో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక జిల్లా పరిధి నుంచి ఇంకొక జిల్లా పరిధిలోకి మార్చుకుంటున్నాం కనుక సెకండ్ ఆప్షన్ విత్ ఇన్ స్టేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయాలి. విత్ ఇన్ స్టేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ప్రిన్సెస్ ఆప్షన్ దగ్గర విత్ ఇన్ స్టేట్ అని వస్తుంది. తర్వాత రెడ్ మార్క్ సింబల్ ఉన్న ప్రపోజ్డ్ డిటిఓ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు మీ పెన్షన్ను ఏ డిటిఓ పరిధిలోకి మార్చుకోవాలో ఆ డిటిఓ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత న్యూ టిఆర్ ఆఫీస్ దగ్గర క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు మొదట ప్రపోజ్డ్ డిటిఓ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ డిటిఓ పరిధిలో ఉన్న టిఆర్ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రింద కనిపిస్తున్న కమ్యూనికేషన్ వివరాలు పూర్తి చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. క్రింద ఎంప్లాయీ కామెంట్స్ జస్టిఫికేషన్ దగ్గర ట్రెజరీని మార్చుకున్నటకు గల కారణాలు, అలాగే ట్రెజరీని మార్చుకున్నటకు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారనే వాటిని తెలియచేయాలి. క్రింద కనిపిస్తున్నటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర పీపీఓ కాపీ, బ్యాంక్ డ్యూ సర్టిఫికేట్, ఒకవేళ మీకు కొత్త బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్, అలాగే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ మొదటి పేజీ, మీ యొక్క పెన్షన్ పే స్లిప్, ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వివరాలు కరెక్ట్గా ఉంటే సబ్మిట్ దగ్గర క్లిక్ చేయాలి. దీంతో మీ యొక్క బదిలీ ప్రాసెస్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత మీరు పెన్షన్ పొందుతున్న మీ ఎస్టీఓని కలిసి మీ అభ్యర్థనను పరిశీలించమని, పీపీఓ బదిలీ ప్రాసెస్ చేయమని, సిఎఫ్ఎంఎస్లో దరఖాస్తు సబ్మిట్ చేశామని వ్రాతపూర్వకంగా కోరండి. అయితే పీపీఓ బదిలీకి ముందు ఈ అంశం గమనించండి. మీ రిటైర్మెంట్కి ముందు మీకు రావాల్సిన అరియర్స్ అన్నీ జమైనాయా లేదా చెక్ చేసుకోండి. అరియర్స్ బకాయిలు ఉంటే మీ బదిలీ ప్రక్రియ నిలుపుదల చేస్తారు. ఈ యొక్క పీపీఓ మీరు ఎప్పుడైనా బదిలీ చేసుకోవచ్చు. దానికి ఒక గడువు, ఒక టైము ఉండదు. పెన్షన్ తీసుకున్న మొదటి వారంలో బదిలీ ప్రక్రియ చేసుకోవటం మంచిది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.